నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలపై పాఠశాలల్లో మరియు ప్రజలకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మీడియాతో జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి వెల్లడి. టీచర్స్ కాలనీలో కెనాల్ బ్రిడ్జిపై వ్యక్తి దారుణ హత్య. డబ్బుల విషయంలో వ్యక్తిని కొట్టి చంపిన సహచరులు. మహిళా సంఘ భవనంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. కమ్మర్పల్లి మండల కేంద్రంలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన అన్వేష్ రెడ్డి మరియు కోదండరెడ్డి. ఆర్మూర్లో ఘనంగా పలు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు, వేడుకలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల సందడి. రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిటిఓ ఉమామహేశ్వరరావు, ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు రోడ్డు భద్రతపై పలు సలహాలు, సూచనలు చేశారు. రోడ్డుపై వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం పాఠశాల విద్యార్థులు రోడ్డుపై వెళ్లే వాహనదారులకు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని అవగాహన కల్పించి పండ్లను అందించారు. పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీ భాషిత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని, విద్యార్థులు చిన్ననాటి నుండే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండే విధంగా కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. అనంతరం రవాణా శాఖ జిల్లాధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలను ఉంచుకోవాలని తెలిపారు. విద్యార్థులు సైతం రోడ్డు క్రాస్ చేసే క్రమంలో అన్ని వైపులా చూస్తూ రోడ్డు క్రాస్ చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, ప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాలని సూచించారు. విద్యార్థులు సైతం తమ పేరెంట్స్ తప్పకుండా హెల్మెట్, సీట్ బెల్ట్ను ధరించే విధంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ట్రైనీ, ఏఎంవీఐలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇస్ ఆల్సో డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్. సో ఆయన డిస్ట్రాక్ట్ అయినప్పుడు ఏమైపోయింది, ఈ బండి కంట్రోల్ తప్పి డివైడర్కు హిట్ చేస్తే ఆయన అప్పుడు సీట్ బెల్ట్ లేదు కదా, 150 feet దూరం విసిరేవాడు. 150 feet దూరం అంటే ఆ ఇల్లు అవతల. అండ్ హీ డైడ్ 150 feet distance. That means the vehicle was going at a certain speed, say 100 km speed. So at the time of impact, what will happen? What would be the speed of the vehicle? It will become 0. 100 లో వెళ్ళి సో సీట్ బెల్ట్ ఉంటే నువ్వు కూడా 0 అవుతావు. సీట్ బెల్ట్ లేకపోతే నువ్వు 100తో వెళ్ళిపోతావు బయటకి. అందులో విసిరేవాడు చనిపోతావు. సీట్ బెల్ట్ ముందర కూర్చున్న వాళ్ళే కాదు, డ్రైవరే కాదు, వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా పెట్టుకోవాలి. ఎందుకు? ఇప్పుడు మనం చెప్పుకున్నామే, వాళ్ళు ఫ్రీ ఆబ్జెక్ట్స్ అవుతారు. 2-wheeler వెహికల్, వాట్ ఈస్ 2-wheeler? ఓకే, ఎవరైనా ఉండే 2-wheeler మెంట్ ఫర్ అంట, ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. మీకోసం మంచి పెన్స్ రెడీ ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్. 2-wheeler మెంట్ ఫర్ ఎంతమందికి? 2 members. రేజ్ యువర్ హ్యాండ్. అందరికి సార్ ఒకటి చెప్పాడు, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ హెల్మెట్? ప్లీజ్ కమ్. జస్ట్ ఫస్ట్ కమ్ ఫస్ట్. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ మహిళా సంఘ భవనంలో ఓ టీవీ ఛానల్, మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో సంయుక్తంగా ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్ను మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లు ప్రజలకు బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి సలహాలు, సూచనలతో పాటు ఉచితంగా మందులను అందజేశారు. అనంతరం చైర్మన్ లావణ్య శ్రీనివాస్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు ఇటువంటి క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని, క్యాంపు నిర్వహించిన టీవీ ఛానల్ యాజమాన్యానికి, మెడికవర్ ఆసుపత్రి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ఛానల్ సిబ్బంది, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. బిగ్ టీవీ వారు అలాగే మెడికవర్ హాస్పిటల్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి మెగా క్యాంప్, హెల్త్ క్యాంపుని గౌరవ చైర్మన్ గారు, ఆరు నాయకులు అందరం కలిసి పాల్గొనడం జరిగింది. దీంట్లో వందల సంఖ్యలో ప్రజలు వచ్చి
హెల్త్ ని చెకప్ చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ బీపీ, షుగర్, అలాగే ఈసీజీ రకరకాల టెస్టులు చేసి వారికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇక్కడనే మందులు కూడా ఇవ్వడం చాలా సంతోషం. ఒక మీడియా ఉండి బిగ్ టీవీ వారు ఇలాంటి క్యాంపులు నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రజలకు కూడా ఏదో చేయాలి అనే ఆలోచనతోని బిగ్ టీవీ వారు అలాగే మెడికవర్ హాస్పిటల్ వారు ఇటువంటి ప్రోగ్రాంలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా దీనికి మంచి రెస్పాండ్ గా స్పందన కనబడుతుంది. మెడికవర్ మల్టీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య మరియు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషం. అందుకు వారందరినీ అభినందిస్తున్నాం. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వారి ఆరోగ్య పరీక్షల్ని చేయించుకుంటున్నారు. వారందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఫ్యూచర్ లో కూడా బిగ్ టీవీ వారు అలాగే మెడికవర్ హాస్పిటల్ వారు ఇటువంటి మంచి కార్యక్రమాలను నిర్వహించి ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మంచి మంచి మెడికల్ క్యాంపుల్ని, ఆరోగ్య శిబిరాలని ఏర్పాటు చేయాల్సిందిగా, ప్రజలకు తమ వంతు సహాయాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్మూర్ పట్టణంలోని టీచర్స్ కాలనీ కెనాల్ బ్రిడ్జిపై మైలారపు సోమేష్ను ఇద్దరు వ్యక్తులు కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం పట్టణంలో నివాసం ఉంటూ ప్లాస్టిక్ డబ్బాలు ఏరుకొని జీవితం కొనసాగించే మైలారపు సోమేష్కు బుధవారం రాత్రి రాజు, సత్యనారాయణలతో డబ్బుల విషయంలో గొడవ జరిగిందని, రవి బలమైన ఆయుధంతో సోమేష్ను కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడని అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. ఫంక్షన్ అయిపోయింది ఆల్రెడీ. ఏమన్నారు ఇక అందరూ లొల్లు పెట్టుకున్నారు. 2-3 కొట్టిండని కట్టెతో ఇక మళ్ళీ అత్తారాన్ని భయంకు అలా అన్నాడు. అలానే అన్నాడు. ఇక భయంకి వచ్చి అలా అన్నాడు. అదే మళ్ళీ వాళ్ళు వచ్చి ఎప్పుడు వచ్చిర్రో తెలియదు. ఎట్లా చూసిరో ఏం కాదు. మళ్ళీ లోపలికి ఎప్పుడు వచ్చిరో తెలియదు. నా సిద్ధరి గురించి తీసుకపోయారు. మళ్ళీ ఆ లింగి కూడా తీసుకపోయారు. అదే ఆ లింగి ఎప్పుడు చూసినా రోడ్డుపై వాహనాలు నడిపే ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేకుంటే చర్యలు తప్పవని డీటీఓ ఉమామహేశ్వరరావు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఎంబీఐ కార్యాలయంలో ఆయన ఎంబీఐ వివేకానంద రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా డీటీఓ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జనవరి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని, రోడ్డు భద్రతపై పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. వాహనదారులు తప్పకుండా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వరాదని, వాహనాలు ఇచ్చినట్లయితే ఇచ్చిన వారిపై చర్యలు తప్పవని సూచించారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, పట్టణ ప్రాంతంలో, గ్రామీణ ప్రాంతాల్లో సైతం హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏది మన నిజామాబాద్ జిల్లాలో యాక్సిడెంట్ ఫ్రీ జోన్ లాగా అవుతుంది అనే ఒక భావనతో అంటే ఈ కార్యక్రమాన్ని త్రూఅవుట్ ఇండియా కూడా వస్తుంది. మనం ఈ విధంగా ఇది టేకప్ చేసి వివిధ కార్యక్రమాల్లో వివిధ ఏరియాల్లో బోధన్, ఆర్మూర్, నిజామాబాద్ అన్ని చోట్ల కూడా అన్ని ఏరియాల్లో మేము పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. దీనితో ప్రజల్లో కొంత ఈ కార్యక్రమం ద్వారా వాళ్ళలో చేంజెస్ వచ్చి హెల్మెట్ వాడటం, సీట్ బెల్ట్ వాడటం, మద్యం సేవించకుండా, లేదు సెల్ ఫోన్ చేయకుండా వాడకుండా ప్రయాణం చేస్తూ ప్రమాదాలు జరగకుండా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుతారని ఒక ఆశ. దానివల్ల ప్రజల్లో కూడా ఈ భావన పెంపొందించి యాక్సిడెంట్ ఫ్రీ జోన్ చేయాలనేది మన డిపార్ట్మెంట్ తరఫున మేమంతా కృషి చేస్తున్నాము. మేము కూడా రోజు రెగ్యులర్గా ఏదో ఒక కార్యక్రమం పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతూ సో మనకు చట్టం ఏం చెప్తుంది అంటే మున్సిపల్ లిమిట్స్ లో ఎగ్జంప్షన్ అని ఏమీ లేదు. అట్లాంటి సోషల్ మీడియా నుండి ఆ వార్తలు, ఆ వదంతులను నమ్మకండి. మీరు హెల్మెట్ ధరించక ముందే, టూ వీలర్ నడపక ముందే హెల్మెట్ ధరించి నడపండి. ఒక క్వాలిటీ హెల్మెట్, ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్ ధరించాలి. ఆ హెల్మెట్ కు ఉన్నటువంటి రిస్ట్రైనెంట్ అని ఏదైతే ఉందో చిన్ స్టార్, చాలా మంది ఇట్లా టోపీ లాగా తొడుక్కుంటారు. అలా కాకుండా ఈ రిస్ట్రైనెంట్ తో ధరించాలి. అప్పుడే మనల్ని కాపాడుతుంది. లేదంటే ప్రమాద సమయంలో ముందు హెల్మెట్ ఎగిరిపోయి తర్వాత ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ లోకల్లో పెట్టుకోలేకపోయినా నడుస్తుంది. ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మకం. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో గల ఆల్ఫోర్స్ నరేంద్ర పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలిపే విధంగా పాఠశాలలో గ్రామీణ వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి.
ఆల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ పండుగల యొక్క ప్రాముఖ్యత విద్యార్థులకు తెలపడం కోసం ఆల్ఫోర్స్ పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించుకుంటారని, రానున్న తరాలకు పండుగల ప్రాముఖ్యత తెలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రోమా, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఆర్మూర్ మరి ఆల్ఫోర్స్ నరేంద్ర స్కూల్లో చాలా అంగరంగ వైభవంగా సంక్రాంతి ముందస్తు సంబరాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు అన్నింటిలో కూడా మరి అన్ని వేడుకలను ఘనంగా జరుపుకుంటాం. పిల్లలందరికీ కూడా మన సంస్కృతి సంప్రదాయాల పట్ల ఒక అవగాహన ఉండాలన్న ఉద్దేశంగా మరి ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటే తెలుసు, అది మరి గ్రామాల్లో చాలా ఘనంగా జరుపుకునే పండుగ. మనం చూస్తున్న బతుకమ్మ పండుగ ఎలా అయితే తెలంగాణ పండుగ మరి ఘనంగా జరుపుకుంటాం, అలాగే ముఖ్యంగా రైతులు కూడా, ఎందుకంటే వారు ఎంతో కష్టపడి పండించిన మరి ధాన్యాలన్నీ కూడా ఇంట్లో ఉండి ఆనందంగా వారి దగ్గర ఉన్న బండ్లు కావచ్చు, లేకపోతే ఎద్దులను కావచ్చు, ఆవులను కావచ్చు, గేదెలు, తర్వాత ఇలాంటి వాటిని అందంగా అలంకరించి వాటిని పూజించడము, అంటే పనిముట్లను అన్నింటిని కూడా పూజించడం. ఈరోజు అంటే వారి దగ్గర ఉన్న వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు, వ్యవసాయం మీద ఆధారపడి అన్నింటిని కూడా మరి పూజించి చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది 3 రోజుల పండుగ, మనందరికీ కూడా తెలిసిందే. 3 రోజులు కూడా మరి అందరూ ఆనందంగా జరుపుకుంటారు. ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణం నుండి అయ్యప్ప మాలాధారులు పెద్ద ఎత్తున శబరికి తరలి వెళ్లారు. గురుస్వామి నాగేశ్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం అయ్యప్ప మాలాధారులు ఇరుముడులతో శబరికి బయలుదేరారు. గురుస్వామి నాగేశ్ శర్మ మాట్లాడుతూ ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు అయ్యప్ప మాలాధారణ చేయటం జరుగుతుందని, అయ్యప్ప ఆశీస్సులతో మాలాధారులు క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారులు తదితరులు ఉన్నారు. పంపా నదీ తీరం శ్రీ భూతనాథం శ్రీ దేవదేవం చతుర్వేదసారం శ్రీ ధర్మశాస్త్ర శిరసా నమామి ధర్మశాస్త్ర మనసా స్మరామి. ఈరోజు జంబి హనుమాన్ అయ్యప్ప ఆలయ ప్రాంగణం నుండి శ్రీ బాలాజీ భవానీ ట్రావెల్స్ ఆధ్వర్యంలో శబరిమల యాత్ర, బస్సు యాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా దాదాపు 25 మంది కన్యసాములు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మేమందరం కూడా కన్యసాములు, కత్తి, గంట, గద, గురుస్వాములు అందరం కలిసి ఇవాళ బయలుదేరుతున్నాము. ఈరోజు నుండి అక్కడ మకర సంక్రాంతి నాడు అక్కడి నుండి జ్యోతి దర్శనం చేసుకొని ఇక్కడ రావడం జరుగుతుంది. సర్వేజన సుఖినో భవంతు అని ఒకటే ఒక దీక్ష ఉంటుంది. కులాలకు మతాలకు అతీతంగా ఈ అయ్యప్ప దీక్షలో అందరం కూడా ఒకటే మా స్వామిగా పిలుచుకుంటూ అందరం కలిసికట్టుగా ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము. ఈరోజు నుంచి మళ్ళీ 18 రాత్రి లేకుండా 19 నాడు ఇక్కడికి రావడం జరుగుతుంది. స్వామి శరణప్ప. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెరికిట్లో గల కాంతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. పాఠశాల కరెస్పాండెంట్ కాంతి గంగారెడ్డి భోగి మంటలు అంటించి విద్యార్థులతో కలిసి ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కాంతి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందని, రానున్న తరాలకు పండుగల ప్రాముఖ్యత తెలపడానికి అన్ని పండుగలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శశాంక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. మన సాంప్రదాయాల ప్రకారము ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు మరియు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయడము మరియు భోగి మంటల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఒక 100 మంది విద్యార్థులు ముగ్గుల పోటీల్లో పాల్గొని వారి యొక్క కళా నైపుణ్యాన్ని ప్రదర్శించినారు. అదేవిధంగా వీరిలో అత్యుత్తమ ముగ్గుకు ప్రైజులు ఇవ్వడం కొరకు పేరెంట్స్ నుంచే, పిల్లల తల్లిదండ్రుల నుంచే జడ్జిలుగా నియమించి వారి ద్వారానే అత్యుత్తమ ప్రదర్శనను సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మరి కాసేపట్లో గాలి పతంగుల ఎగిరివేత కూడా కార్యక్రమం జరుగుతుంది. మైనార్టీల అభ్యున్నతిని కాంక్షిస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిక్ అన్సారీ సూచించారు. నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన సందర్భంగా అధికారులు పుష్పగుచ్చాలు అందించి స్వాగతం పలికారు. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఇతర జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లాలో మైనార్టీ వర్గాల స్థితిగతుల గురించి అడిగి తెలుసుకున్నారు. మైనార్టీల కోసం ఉద్దేశించిన సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని చైర్మన్ తారిక్ అన్సారీ అధికారులకు సూచించారు. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద
ప్రభుత్వం మహిళలకు కుట్టు మిషన్లు అందజేస్తున్నందున అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేలా చూడాలని అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో మైనార్టీ వర్గాలకు సరైన ప్రాతినిధ్యం లభించేలా జిల్లా యంత్రాంగం తరపున చొరవ చూపాలని తెలిపారు. మైనార్టీలపై దాడులు జరిగిన సందర్భాలలో పోలీస్ అధికారులు సత్వరమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాల్కొండ మండలం జలాల్పూర్, వేల్పూర్లలో ముస్లిం శ్మశానవాటిక స్థలాలు ఆక్రమణకు గురైనట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని క్షేత్రస్థాయి పరిశీలన జరపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే కమ్మర్పల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణానికి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని అన్నారు. నిజామాబాద్ నగర సమీపంలోని సారంగాపూర్ వద్ద ఈ నెల 19, 20, 21వ తేదీలలో జరిగే ఇజ్తేమాకు నిజామాబాద్, మెదక్ ఉమ్మడి జిల్లాల నుండి సుమారు 30,000 పైచులకు మంది హాజరయ్యే అవకాశం ఉన్నందున త్రాగునీటి వసతి, శానిటేషన్ వంటి సదుపాయాలు కల్పించాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ రెడ్డికి సూచించారు. అనంతరం మైనార్టీ వర్గాల నుంచి కమిషన్ చైర్మన్ విజ్ఞాపనలను స్వీకరించారు. సమావేశంలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. कमीशन चेयरमैन के ऐसी से आज निजामाबाद जो है ऑफिशियल मीट्स का दौरा हुआ. ऑफिशियल्स के साथ, कलेक्टर साहब के साथ, पुलिस महकमा के साथ जो है आज रिव्यू मीटिंग हुई. हालात हाजरात में जो है थोड़ा जायजा लिया गया. ऑफिशियल विजिट पे हूँ. हुकूमत भी जो है संजीदा है तमाम स्कीम्स के जो है इम्प्लीमेंट, तो अहदेदारों के साथ स्कीम्स के इम्प्लीमेंटेशन के काफी रिपोर्ट का जायजा लिया गया. लोग यहाँ पर की तादाद में लोग ग्रीवेंसेस अपने अपने शिकायत, तो हम लोग कमीशन की जानिब से शिकायतें भी जो है मौसूल हो रही है. फिर अहदेदारों के साथ जो है बात होगी. फिर कमीशन का एक ऑफिशियल दौरा था. ये कलेक्टर साहब का ताउन, पुलिस महकमा का सबका ताउन है. देखिए जो भी इश्यूज है उसको जो है ताकि और लोगों को जो है दुश्वारी ना हो. इसी अपने मसाइल में अक़लियती लोगों के खास तौर पर माइनॉरिटीज के लिए, ब्रदरीज के भी हमारे भाई लोग यहाँ पर मौजूद है और क्रिश्चियन ब्रदर के फादर और पास्टर्स भी सब लोग इश्यूज लेके आए हैं. वी आर ट्राइंग टू सॉल्व डाउन द इश्यूज. मैं आप तमाम का जो है वेरी मच थैंकफुल. ఆర్మూర్ పట్టణంలోని విజయ్ హై స్కూల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ కవితా దివాకర్ సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల ముగ్గులను వేసి ఆనందోత్సవాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రిన్సిపల్ కవితా దివాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం విజయ్ హై స్కూల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. 3 రోజుల పాటు సంక్రాంతి వేడుకలు కన్నుల పండగగా తెలుగు రాష్ట్రాల్లో జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో సంస్మరణ సభ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య శివాజీ మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమైక్యకు న్యాయ సలహాదారుడిగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక పోరాటాలు చేసిన గొర్రెపాటి మాధవరావు సేవలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు. జిల్లా కేంద్రంలో జనవరి 11వ తేదీన నిర్వహించే గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభలో కార్మికులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, ఐఎఫ్టీయూ నాయకులు వర్ణారెడ్డి, అబ్దుల్, ప్రిన్స్, వాజిద్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ప్రజల పక్షాన, పౌర సమాజం పక్షాన నిలబడి కోర్టుల ద్వారా చాలామంది ప్రజలకు న్యాయం చేసిండు. ప్రధానంగా బీడీ కార్మికుల కూలీ వేతనాల గురించి కానీ లేదా చట్టబద్ధమైన హక్కుల గురించి కానీ అధ్యయనాలు చేసి యజమానులతో జరిగినటువంటి చర్చలో పాల్గొని బీడీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసిండు. గొర్రెపాటి మాధవరావు గారి మరణం కార్మిక వర్గానికి కాకుండా సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. ఎర్గిట్ల మండల కేంద్రంలో యువతకు విజ్ఞానం అందించేందుకు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని గ్రామ కాంగ్రెస్ నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డిని కోరారు. ఇటీవల ఆయనను ఎర్గట్ల కాంగ్రెస్ నాయకులు బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కలిసి గ్రంథాలయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తి మేరకు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గురువారం ఎర్గట్ల మండల కేంద్రానికి వచ్చారు. త్వరలో గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం రోజున మండల స్థాయి ప్రాథమిక పాఠశాలల క్రీడలను మండల విద్యాశాఖ అధికారిని రేణుక ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలందరూ చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా అభినందనీయమని, దీనికి తోడు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ మండలంలో ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మండల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించి పిల్లల్ని ఉత్సాహవంతులుగా చేయడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు ఈ ఆటలను స్ఫూర్తిగా తీసుకొని ఇంకా బాగా ఆడాలని సూచించారు. ఆటల ద్వారా క్రీడా స్ఫూర్తి పెంపొందింపజేయాలని మండలంలోని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాజన్న, మండలంలోని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి జిల్లాలోని వేల్పూర్, మోర్తాడ్ శాఖ గ్రంథాలయాలను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణను పరిశీలించారు. అనంతరం స్థానికులతో సమావేశమై గ్రంథాలయాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే వెంటనే పరిష్కరిస్తామని అన్నారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నందున అందుకు సంబంధించిన రీడింగ్ మెటీరియల్ అన్ని గ్రంథాలయాల్లో ఉంచడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఎర్గట్ల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో సమావేశమై గ్రామస్తులు, చైర్మన్ గ్రామంలో విద్యావంతులు ఎక్కువ సంఖ్యలో ఉన్నందున గ్రంథాలయం ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. అందుకు చైర్మన్ స్పందించి ఎర్గట్ల గ్రామంలో త్వరలో గ్రంథాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా గ్రంథాలయాల ఏర్పాటుకు కృషి చేస్తానని, వాటి విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కారం చేస్తానని సూచించారు. భారతదేశ మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వేల్పూర్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలను నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని ప్రణవికి మెమొంటోతో పాటు 2,500 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థి సుమిత్కు మెమొంటోతో పాటు 2,000 రూపాయల పారితోషికం, తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థిని నితీషకు మెమొంటోతో పాటు 1,500 రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ పోటీలలో ఎన్ఆర్ఐ ఎన్ ప్రకాష్ వెంకటాపూర్ స్పాన్సర్ చేయగా గోలీ రవి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధనా కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డిలు సందర్శించారు. ఈ సందర్భంగా పరిశోధనా కేంద్రంలో నిర్వహిస్తున్న కార్యకలాపాలను శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. పసుపు సాగులో ఏ విత్తనాలు అభివృద్ధి చేశారు, దిగుబడులు మరియు ధర తదితర అంశాలను, అనంతరం వ్యవసాయ యంత్రాలను పరిశీలించారు. పసుపు సాగుకు అవసరమైన బెడ్ సిస్టమ్ యంత్రం, పసుపు తవ్వే యంత్రం పరిశీలించారు. వీటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయికి ఈ యంత్రాలను తీసుకెళ్లి రైతులకు ప్రాక్టికల్గా చూపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అంకిత్, ఆర్డీఓ రాజాగౌడ్, స్థానిక తహసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ రాజా శ్రీనివాస్, నాయకులు గడుగు గంగాధర్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలపు నర్సయ్య, వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, రైతులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి మధ్యవర్తిగా రైతులకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా వ్యవసాయ కమిషన్ను ఆ రోజు ఏర్పడేయడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ కమిషన్ చైర్మన్ పెద్దలు గౌరవ కోదండరెడ్డి గారు, అట్లాగే వారి సభ్యుల బృందం అంతా కూడా ఇక్కడికి వచ్చి పసుపుకు సంబంధించినటువంటి అంశంలో ఏ రకంగా ఇది దినదినం తగ్గిపోతుంది సాగు, కారణాలు ఏంది, అసలు ధర పరిస్థితి ఏంది, ఎగుమతులు దిగుమతుల పరిస్థితి ఏంది, దీనికి ఏం చేయొచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ ఆ బృందం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో బుస్సాపూర్లో కానీ, మోర్తాడ్లో కానీ, కమ్మర్పేటలో కానీ ఫీల్డ్ విజిట్ చేయడము, అట్లాగే పసుపు ఉడకబెట్టేటటువంటి విధానాన్ని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేయడము, పసుపును తీసేటటువంటి పద్ధతి వాళ్ళకు చూపించడము. డొంకేశ్వర్ మండలంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలు పెరగడం వల్ల స్కూల్ పిల్లలకు సైకిల్ పార్కింగ్ చేయడానికి తీవ్ర ఇబ్బంది ఏర్పడుతుంది. డొంకేశ్వర్ పాఠశాలలో అన్నారం, సిర్పూర్, నడుకుడ, నూత్పల్లి గ్రామాల నుంచి వస్తున్న పిల్లలు తమ సైకిళ్లను నిలపడానికి సరైన సదుపాయాలు లేక ఆ పిచ్చి మొక్కల్లో తమ సైకిళ్లను నిలిపి ఉంచుతున్నారు. అదేవిధంగా స్కూల్ ఆవరణలో గల 2 మినీ వాటర్ ట్యాంకులు శిథిలావస్థకు చేరుకున్నాయి. మరియు మధ్యాహ్న భోజనం తర్వాత పిల్లలు తమ చేతులను శుభ్రం చేసుకోవడానికి ఏర్పాటు చేసిన నీటి తొట్టె ఉపయోగం లేకుండా ఉండిపోయింది. అదేవిధంగా స్కూల్ ఆవరణలో బయట నుండి చెత్త వేస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి శిథిలావస్థకు చేరుకున్న మినీ వాటర్
ట్యాంక్ను రిపేర్ చేయాలని మరియు పిచ్చి మొక్కలను తొలగించాలని విద్యార్థులు కోరుతున్నారు. కమర్పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధనా కేంద్రం వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని ఏర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న పలు సమస్యల గురించి, వాటి పరిష్కారాల గురించి చర్చించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రోడ్డు భద్రతా మాసోత్సవాల కార్యక్రమాలపై పాఠశాలల్లో మరియు ప్రజలకు రవాణా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు. వాహనాలు నడిపేవారు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి. మీడియాతో జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి ఉమామహేశ్వరరావు, ఆర్మూర్ ఎంవీఐ వివేకానందరెడ్డి వెల్లడి. టీచర్స్ కాలనీలో కెనాల్ బ్రిడ్జిపై వ్యక్తి దారుణ హత్య. డబ్బుల విషయంలో వ్యక్తిని కొట్టి చంపిన సహచరులు. మహిళా సంఘ భవనంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా హెల్త్ క్యాంప్. పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ లావణ్య శ్రీనివాస్. కమర్పల్లి మండల కేంద్రంలో పసుపు పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన అన్వేష్ రెడ్డి మరియు కోదండరెడ్డి. ఆర్మూర్లో ఘనంగా పలు పాఠశాలల్లో సంక్రాంతి సంబరాలు, వేడుకలు, ముగ్గుల పోటీలు, గాలిపటాల సందడి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.